హాయ్ ఫ్రెండ్స్, మెజర్మెంట్ కొలతలతో మీకు బ్లౌజ్ కటింగ్ని ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను. చూడండి. ఫస్ట్ మనము ఒకటి కచ్చాకు ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత మెయిన్ కోసం ఒక లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. హైట్ షోల్డర్ నుండి బ్యాక్ వరకు ఎంత హైట్ ఉందో చూడండి. కరెక్ట్ టైట్గా పట్టుకోండి. ఎంత 13 వచ్చేసింది. 13 హైట్ లెంత్ మనం చూసుకుందాం. ఇక్కడ 13కి ఒక మార్క్ పెట్టుకోండి. తర్వాత లైన్ స్ట్రేట్గా రావడం కోసం మళ్ళీ ఒక మార్క్ తీసుకోండి. స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేయండి. చేసిన తర్వాత మార్జిన్ కొరకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉంది చూసుకోండి. ఫిక్స్ 13. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి 13. తర్వాత కమ్మర్ ఎంత ఉందో చూసుకుందాం. అప్పుడు కాజా పట్టి వదిలేసి చుట్టుకొలతో చూసుకోవాలి. ఎంత ఉంది? 28.5, 28.5 ఇక్కడ వేసుకుందాం. వేసుకున్నప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి? 28.5ని 2 భాగాలుగా చేసుకుందాం. 28.5కు ఇలా 2 భాగాలు చేసుకుందాం. చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 4.5 అన్నప్పుడు 4 పైన 2 గీతలు వస్తుంది. దీన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. చేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 7 ఒక పాయింట్ వస్తుంది. ఇక్కడ మనము అంతే 7 ఒక పాయింట్ వేసుకుందాం. తర్వాత 1 ఇంచ్ మనకు బ్యాక్ డాట్ కోసం వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఎవరికైనా కూడా 26 కమ్మర్ నుంచి 30 వరకు షోల్డర్లో గల్ల నెక్కులో 2 ఇంచులు తీసుకుందాం. తర్వాత మార్జిన్ తీసుకున్న తర్వాత షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. షోల్డర్ వచ్చేసి 2.5. ఇక్కడ కూడా అదే 2.5 పెట్టుకుందాం. 2.5 తర్వాత మార్జిన్ టోటల్ ఎంత వచ్చింది? 5 ఇంచెస్ వచ్చింది. కింద డౌన్ కూడా మనము 5 ఇంచెస్ తీసుకుందాం. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ కూడా 5 తీసుకుంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. తర్వాత కమ్మర్ ఎంత వచ్చింది? 7 ఒక పాయింట్ వచ్చింది. ఈడ కూడా సేమ్ అదే విధంగా 7 ఒక పాయింట్కి ఒక మార్క్ వేసుకుందాం. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ పెట్టినాం బ్యాక్ డాట్ కోసం. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇది చెస్ట్ పార్ట్ కాబట్టి ఇక్కడ కొంచెం లూజ్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే టోటల్ ఎంత వచ్చింది? ఇది 8.5. ఇక్కడ పావుదక్క 9 అంటే మనకు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం మనము ఎక్స్ట్రా వదులుకునే క్లాత్. తర్వాత హార్మోన్ లూజ్ వచ్చేసి ఈ కార్నర్ నుంచి 1 ఇంచుకు ఒక మార్క్ వేసుకొని షేప్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హార్మోన్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎంత ఉంది? 7.5 ఉంది. ఇక్కడ మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి ఒకసారి. కరెక్ట్ మనకు కూడా 7.5కు ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకుందాం. కరెక్ట్ 7.5 వచ్చేలాగా ఇక్కడ హార్మోన్ లూజు డ్రా చేసుకోవాలి. తర్వాత మనకు బ్యాక్ నెక్ ఎంత వచ్చింది? ఇక్కడ రాసుకున్నాం కదా, ఎంత? 3.5. ఇక్కడ మనము బ్యాక్ నెక్ కొరకు 3.5 వేసుకోవాలి. 3.5 వేసుకొని పైన మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచు పైనకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత పెట్టుకున్నాం? 2 ఇంచులు. కింద కూడా అదే 2 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ డబ్బా షేపు డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ మనము 1/4 ఇంచుకి ఒక మార్క్ వేసుకొని క్రాస్గా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ నెక్ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నెక్ అనేది చిన్నగా రాకుండా బ్రాడ్గా వెడల్పుగా చూడడానికి అందంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మాత్రం ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే. తర్వాత వీడియోలో ఫ్రంట్ భాగం అనేది చూపిస్తాను.